ఒక ఉద్యమ ప్రయాణంలో ఆటుపోట్లుంటాయి. ఒక ఉద్యమ నిర్మాణంలో అవకతవకలు ఉంటాయి. ఒక ఉద్యమ పథంలో ఉన్మాదాలు చోటు చేసుకుంటాయి. అస్తిత్వ పోరాటంలో అపస్వరాలు వినిపిస్తాయి. రాష్ట్ర విభజనలో అత్యంత కీలకమైన ఒక చివరి అంకంలో మనస్తాపాలు కలగజేసే పరిస్థితిని పుట్టించిన ఒక సంఘటన గురించిన ప్రస్తావనే ఇది. మంగళవారం నాడు ఢిల్లీ ఏపీ భవన్ సాక్షిగా లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పట్ల తెలంగాణ లాయర్ల సంఘం వ్యవహరించుకున్న తీరుతెన్నులు ప్రజాస్వామ్యాన్ని పరిహాసప్రాయం చేశాయని చెప్పక తప్పదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని, దాని అవసరాన్ని విస్పష్టంగా సమర్థిస్తూ 10 జిల్లాల 16 అణాల అచ్చ తెలంగాణ కావాల్సిందేనంటూ ఆ అసెంబ్లీలోనే అద్భుత విశ్లేషణ ప్రసంగాన్ని వినిపించిన వ్యక్తి మీదే నల్ల కోట్లు నిరసించడం దయనీయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మళ్ళీ స్పష్టంగా వ్యక్తమైనాయి. అంచేతనే లోక్సత్తా పార్టీ నిర్ద్వంద్వంగా భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈవేళ అవసరం, అనివార్యం. లాయర్లంటేనే వాదనల పునాదుల మీద బతికే వాళ్ళన్న ప్రాథమిక నియమాన్ని, తమ చదువుకు చివర ప్రమాణాన్ని మనసా వాచా స్వీకరించిన వ్యక్తులు. ఒక నల్లకోటు తగిలించుకొని పట్టా చేతిలో పుచ్చుకుని కోర్టు మెట్లెక్కినంత మాత్రాన లాయర్లైపోరన్నది ఇక్కడ సర్వులు గుర్తుంచుకోవలసిన సత్యం. న్యాయం కోసం ఎవరొచ్చినా ఆ ధర్మాసనాలకు తమ వాదనల్ని వినిపించి న్యాయాన్ని గెలుచుకోవడమే వాళ్ల వృత్తి ధర్మం. ఏకపక్షంగా అవతలి వాళ్ల వాదనలు కాదు కదా, కనీసపు మాటలు కూడా వినకుండా తమదే వాదన, తమదే న్యాయం, తమదే సిద్ధాంతం అనే వితండపు 3 కాళ్ల కోడి పిడివాదాన్ని వినిపించబోవడం, కాలర్లు పట్టుకుని దాదాగిరి చేయబోవడం తాము తగిలించుకున్న నల్లకోటుకే అవమానం. ఒకవేళ ఇటువంటి నిరసన ప్రదర్శనల్లో మరెవరో జొరబడి ఈ పని చేసినా అందుకు బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా నిర్వాహకులే. ఉద్యమాలకు ఊపిరిపోసేది అలుపెరుగని పోరాట పటిమైతే అవే ఉద్యమాల ఊపిరి తీసేది ఉన్మాదం. ఢిల్లీ ఏపీ భవన్లో ఇవాళ జరిగిందేమిటో ఆ నిర్వాహకులే నిర్వచించుకోవాలి. ఏ నూతన రాష్ట్రావిష్కరణం కోసం రాళ్లెత్తిన కూలీలుగా, నిర్మాణకర్తలుగా పోరాటాలు చేస్తున్నారో, ఉద్యమాల్ని నిర్వహిస్తున్నారో అటువంటి ఉద్యమాల స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇటువంటి సంఘటనల్ని పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించడమే జర్నలిస్ట్ డైరీ అభిప్రాయం. పెరట్లో నుంచి మళ్లీ పెరట్లోకి. ప్రభుత్వానికి గుండెకాయ అంటూ మనం చెప్పుకుంటున్న సచివాలయాన్ని తప్పుదోవ పట్టించి గట్టి మేళ్లకు పాల్పడ్డ మారాజుల వరుసలో ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేరిపోయారా? ఆత్మదీయుల సంక్షేమాన్నే పరమావధిగా భావించుకుంటున్నారా? నువ్వు జైలుకెళ్తావు అంటూ సహచరుల నుంచే సవాళ్లను ఎదుర్కొంటున్న నల్లారి వారి క్లైమాక్స్ గురించే ఇవాళ అంతర్లీనంగా ఈ చర్చ. ఫైళ్లను, వాటి మీద సంతకాల కోసం ఐఏఎస్లను నేరుగా ఇంటికే రప్పించుకునేవాడంటూ ఇవాళ బతికిలేని ఒక ముఖ్యమంత్రి మీద చెరిగిపోని మరకలు పడిపోయాయి. కేసులు, అరెస్టులంటూ సగం క్యాబినెట్ దాకా కోర్టుల చుట్టూ చక్కర్లు కొట్టుకోవాల్సిన దురవస్థకు దరిచేసింది. అయినా సరే ఈ అంటురోగం మాత్రం ఆగిపోయిన దాఖలానే లేదు. ఒలకబోసి నెత్తికెత్తుకునే ఒక్కనొక పక్క బోగస్ పథకం అంటూ జలయజ్ఞం ఇప్పటికే కళంకాన్ని అంటించుకుంది. టెంకాయ కొట్టి ఇన్నేళ్లు దాటిపోయినా ఎన్ని ఎకరాలు తడిశాయి, ఎన్ని కోట్లు ఖర్చయ్యాయన్న ఇదమిద్దమైన లెక్కలే ఇక్కడ లేవు. మళ్ళీ ఆ జలయజ్ఞం అనే నిప్పులోనే ఇప్పుడు ఇంకాస్త ఉప్పు పడింది. ఇంకేం చిటపటలు షురు. నిప్పుందో లేదో తెలీదు గాని పొగ మాత్రం బయటకొచ్చేసింది. దీన్నసలు కుంభకోణం అంటూ పిలవచ్చో లేదో కూడా తెలీదు. ఇంకా పేరు పెట్టని ఈ భాగోతం ఖరీదు 15,000 కోట్ల రూపాయలు.
ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చేకూర్చాల్సిన దానికంటే ఎక్కువగా లబ్ధి చేకూర్చినట్లు కిరణ్ కుమార్ రెడ్డికి అంటుకున్న తీవ్రమైన అభియోగం. ఇవేవి కాని వాళ్ల మాటలు కావు, ఎగస్ పార్టీ నుంచి ఊడిపడ్డ ఆరోపణలు కావు. స్వయాన అదే కేబినెట్ సహచరుడు ప్లస్ పిసిసి అధ్యక్షుడి హోదాలో బొత్స సత్యబాబు బయటపెట్టుకున్న అవినీతి భాగోతం ఇది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని వెలగబెడుతున్న కొంతమంది కాంట్రాక్టర్లకు అదనపు రాయితీలు, ఆర్థిక పరమైన సౌకర్యాలు ఎందుకు కల్పించారంటూ సత్యబాబు లేఖాస్త్రం రాసుకుంటే నల్లారి వారి నుంచి మౌనమే సమాధానమైంది. సాగునీటి ప్రాజెక్టుల్లో చాన్నాళ్లుగా కదలికే ఆగిపోయిందని, వాటిని ముందుకు జరపడం కోసం కాంట్రాక్టర్ల డిమాండ్లను వినిపించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఆర్థిక మంత్రి ఆనంద్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది. ఇసుక, ఇనుము, సిమెంటు, లేబర్ ఖరీదెక్కిపోయింది అంటూ మాకివ్వాల్సిన మొత్తాల్ని కూడా పెంచేయాలని కాంట్రాక్టర్లు మొరపెట్టుకుంటే సబ్ కమిటీ తలకాయ ఊపి సరేనంది. కాకపోతే సదరు ఉపసంఘం సిఫార్సుల్ని మంత్రివర్గ సమావేశంలో పెట్టకుండా ఏకపక్షంగా ఓకే చేసుకోవడం అనేది కిరణ్ కుమార్ రెడ్డి పాల్పడ్డ సాహసమే కావచ్చు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూ కేటాయింపులు జరగకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో పేమెంట్ల రూపంలో 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ముందే రాసిచ్చింది అప్పటి రాజశేఖర్ రెడ్డి యంత్రాంగం. ఇప్పటిదాకా కనీసం భూమి పూజకు కూడా నోచుకొని ప్రాజెక్టులున్నది ఇంకో వాస్తవం. ఇన్ని వంకర్లున్న జలయజ్ఞం విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి గుడ్డిగా ముందుకెళ్లిపోయారా, 15,000 కోట్లంత పెద్ద మొత్తంలో తొందరపడ్డారా అన్నది తేలాల్సిన విషయం. ఇప్పటిదాకా రుజువులు లేని సంగతి. కానీ కిరణ్ చొక్కా మీద మరకైతే పడిపోయింది. సీల్ కవర్ ముఖ్యమంత్రి, ఎన్ని గుండెల్ని కట్టు సత్యబాబు ఎత్తుకున్న రాగానికి ఇంకో 3 మంత్రులు కోరస్ కూడా పాడేశారు. ఈ ప్రభుత్వ అంతరంగమంతా పత్రికల్లో అచ్చేయేదాకా ప్రపంచానికి తెలియలేదు. సెక్రటేరియట్ వర్సెస్ గాంధీ భవన్ అనబడే కోల్డ్ వార్ ఎన్నోసార్లు పుట్టి అది ప్రత్యక్ష యుద్ధంగా మారింది కూడా. బొత్స, కిరణ్ ఈ 2 పవర్ సెంటర్ల మధ్య ఎన్నెన్ని లిక్కర్ బాటిళ్లు పగిలిపోయాయో, ఎంతేసి ఏసీబీ యంత్రాంగం దుర్వినియోగమైందో కూడా మాకు గుర్తుంది. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందన్న మాట సైతం బాగా పాతబడిపోయింది. ఇవాళ కిరణ్ను టార్గెట్ చేసిన సత్యబాబు అనేది ఒక సబ్జెక్టే కాదు. తన కళ్ళ ముందే అవినీతి మీద జరిగిపోయిన ఇంతేసి రొచ్చును చూసిన కిరణ్ మళ్ళీ మళ్ళీ అటువంటి అనుమానాలకే ఆస్కారం ఎందుకిచ్చారన్నదే సూటి ప్రశ్న. ఇన్ని రోజులు నిద్ర నటించి చివరాఖరి సీన్లో విపరీతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారని, సీమాంధ్రులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఫైళ్లలో కదలికలు కనిపిస్తున్నాయని కిరణ్ మీద తెలంగాణ శ్రేణులు తీవ్రమైన అనుమానాలు పెంచుకున్నాయి. పైగా విడిపోవడం అంటూ జరిగిపోయిన తర్వాత కోర్టుకి ఇచ్చి పారేస్తామంటూ హెచ్చరికలొకటి. ఇవాళ 15,000 కోట్ల రొక్కం గల్లంతైన వ్యవహారంలో నీకు, నీ వంతపాడి, నీ ఫైళ్ల మీద సంతకం పెట్టిన వాళ్లకు పులుసు పడిపోవడం ఖాయమంటూ కిరణ్ మీద కత్తి దుయ్యడము కనిపిస్తోంది. చీఫ్ సెక్రటరీని విజిలెన్స్ కమిషన్కే ఇచ్చేస్తానంటూ సత్యబాబు సైతం చూపుడు వెలితో హెచ్చరించేశారు. ఇప్పటికే శంకర్గిరి మాన్యాలకు పారిపోవడానికి కిరణ్ పేరు మీద టికెట్ కూడా బుక్ అయిపోయింది. శంకర్రావు, సిబిఐ చంచల్గూడ జైలు, ఈ సీక్వెన్స్లో భీకరమైన హారర్ సినిమా జరిగిపోయినా మన అభినవ పాలకుల్లో 1/2 మిల్లీమీటర్ కూడా మార్పనేది లేదు. ఆవగింజంత బెరుకు లేదు.